అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం 9th క్లాస్లో ఉండేటటువంటి సోషల్ సైన్స్ అయితే ఒక్కొక్క పార్ట్ని అయితే రివ్యూ చేస్తున్నాం. ఎకనామిక్స్ సంబంధించి 3 లెసన్స్ కంప్లీట్గా రివ్యూ అయ్యింది. ఇప్పుడు మనం పాలిటీలోకి అయితే రావడం జరిగింది. గతంలో ఒక లెసన్ అయితే మనం రివ్యూ చేయడం జరిగింది. చాప్టర్ 1 వాట్ ఈస్ డెమోక్రసీ అండ్ వై డెమోక్రసీ. అండ్ ఈ వీడియోలో అయితే సో ఇవి కూడా చాలా పెద్ద లెసన్స్ కాబట్టి 2 లేదా 3 పార్ట్స్లో అయితే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. కాన్స్టిట్యూషనల్ డిజైన్, రాజ్యాంగ రూపకల్పన. ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అనేది ఇప్పుడు మనకు రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం రైల్వేలో కూడాను మనకి కొత్తగా టీచర్ పోస్టులు అయితే నోటిఫై చేశారు. సో వాటికి కూడాను ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు తొందరగా వీడియోస్ అయితే రివ్యూ చేసి ఇస్తున్నాను. సో మా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి ముందుగా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ నెక్స్ట్ నా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఇదే చాప్టర్ మీద మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయాలంటే కింద మన యాప్ అయితే ఉంటుంది. అది కూడా మినిమం ప్రైస్తో మీరు ఎగ్జామ్స్ అయితే హ్యాపీగా రాసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఎగ్జామ్స్ కూడా డిజైన్ చేస్తున్నాం కొత్తగా, వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇక మా టెలిగ్రామ్లోకి వెళ్ళినట్లయితే దీని నోట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక లెసన్లోకి వెళ్దాం. లెసన్లో చూసినట్లయితే అధ్యాయం 2, ఇందులో 3 పార్ట్స్ అయితే ఉంటాయండి. అందులో రాజ్యాంగ రూపకల్పన గురించి ఒక సంక్షిప్త వివరణ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అవలోకనం, ఫ్లాష్ బ్యాక్ అనుకుందామా, లేకపోతే ముందు మాట. ప్రజాస్వామ్యంలో పాలకులు తమ ఇష్టానుసారం పాలించడానికి అవకాశం లేదని గత అధ్యాయంలో మనం గమనించాము. ఇక్కడ పౌరులు, ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఇటువంటి నియమాలన్నింటినీ సముదాయాన్నే మనం ఏమంటాం, రాజ్యాంగం అంటాము. అంటే ఒక ప్రభుత్వంలో ప్రభుత్వం ఎలా ఏర్పడాలి, ప్రభుత్వం ఎలా పరిపాలించాలి, పౌరులు ఎలా నడుచుకోవాలి, పౌరులకు ఉండేటటువంటి రక్షణలు ఏమిటి, విధులు ఏమిటి, మొత్తాన్ని చర్చించేటటువంటి నియమాల సముదాయాన్ని మనం రాజ్యాంగం అంటాం. దేశ అత్యున్నత చట్టంగా రాజ్యాంగం పౌరులకు గల హక్కులు, ప్రభుత్వానికి గల అధికారాలు, ప్రభుత్వం ఎలా పనిచేయాలో నిర్ణయిస్తుంది. ఒక ప్రభుత్వం ఎలా నిర్వహించాలి, ఎలా రూపకల్పన చేయాలి, మొత్తాన్ని చెప్పేది రాజ్యాంగం. అదే మనకు సుప్రీం అనమాట. దాన్ని దాటి ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు. ఈ అధ్యాయంలో మనము ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడుగుతాము. మనం రాజ్యాంగం ఎందుకు అవసరం, రాజ్యాంగాలు ఎలా రూపొందించబడ్డాయి, వాటిని ఎవరు ఏ విధంగా రూపకల్పన చేశారు, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని రూపొందించే విలువలేవి, ఒకసారి రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తర్వాత కాలంలో మనం మార్పులు చేయగలమా, అంటే సో రాజ్యాంగం అనేది ఏ విధంగా డిజైన్ చేయొచ్చు, దాని ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో ఏమైనా దాన్ని అమెండ్మెంట్ చేయొచ్చా, సవరణ చేయొచ్చా, మొత్తాన్ని చాప్టర్లో అయితే వివరించారు. నియర్లీ మీకు 30 పేజెస్ అయితే ఉంది. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశంగా దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే గతంలో మనం నేపాల్ గురించి చర్చించుకొని ఉంటాము. సో ఇక్కడైతే మనం ఏం చేస్తామంటే సౌత్ ఆఫ్రికా గురించి డిస్కస్ చేద్దాం. దక్షిణాఫ్రికాలో ఏం జరిగిందో, అక్కడ ప్రజలు రాజ్యాంగాన్ని రూపొందించుకునే పనిని ఎలా కొనసాగించారో గమనించడం ద్వారా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అసలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ఏమిటి, ఒకవేళ రాజ్యాంగం లేకపోతే మన పరిస్థితి ఏంటి అనే అంశాలు అయితే ఇప్పుడు మనం ఈ చాప్టర్లో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో దీని తర్వాత భారత రాజ్యాంగం ఎలా రూపొందించబడింది, దాని ప్రాథమిక విలువలు ఏమిటి, పౌరులు జీవన విధానానికి, ఉత్తమ ప్రభుత్వ నిర్వహణకు రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ ఎలా దోహదపడుతుందో తెలుసుకుంటారు. అంటే దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను దృష్టిలో తీసుకొని ఒక దేశానికి రాజ్యాంగం ఎలా అవసరం, ఏ విధంగా అది సమస్యలను పరిష్కరిస్తుంది, భవిష్యత్తుకు ఎలా హామీ ఇస్తుంది అనేది మనం సౌత్ ఆఫ్రికాని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రతి సంఘటనను మనం తీసుకొని అక్కడ ఉండేటటువంటి అమానుష చట్టాల గురించి తెలుసుకొని ఇలా ఉంటే ప్రమాదం కదా అని అవగాహన చేసుకున్న తర్వాత మన భారతదేశ రాజ్యాంగానికి వద్దాం. ఓకే, సో 2.1 సౌత్ ఆఫ్రికాలోకి వెళ్దాం. అసలు దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగం ఎలా ఏర్పడింది అని చూద్దామంటే ఇక్కడ మనకి అక్కడ ఉండేటటువంటి ఫాదర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాని ఎవరిని పిలుస్తారు, నెల్సన్ మండేలా. ఇక్కడే మీకు ఫస్ట్ క్వశ్చన్. దక్షిణాఫ్రికా యొక్క జాతిపితాన్ని ఎవరిని పిలుస్తారంటే నెల్సన్ మండేలాని పిలుస్తారు. నేను శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకంగా, నల్ల జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను. అంటే ఎవరి యొక్క డామినేషన్ ఉండకూడదు, అటు వైట్ పీపుల్ కావచ్చు, ఇటు బ్లాక్ పీపుల్ కావచ్చు, ఇద్దరి యొక్క డామినేషన్ వ్యతిరేకంగా పోరాడాను. ప్రజలంతా సామరస్యంగా సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య స్వేచ్ఛా సమాజాన్ని నేను ఆశిస్తున్నాను.
అంటే ప్రజలందరూ కూడా ఒకరితో ఒకటి కలివిడిగా సామరస్యంగా ఎటువంటి వివాదాలకు పోకుండా సమాన అవకాశాలు ఏదైనా ఒక ప్రభుత్వం తరఫున కానీ ఒక అవకాశాన్ని కల్పించేటప్పుడు అందరికీ సమానంగా అవకాశం కల్పించేటటువంటి సమాజంను నేను ఆశిస్తున్నాను. ఈ ఆదర్శాల కోసం జీవించాలని వాటిని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకు అవసరమైతే మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి సమాజ నిర్మాణం కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడనమాట. ఆయన తీసుకున్న ఆదర్శాలు ఏంటి? ఒకటి, ప్రజలంతా సామరస్యంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, స్వేచ్ఛా సమాజం ఉండాలి. ఇవి ఆయన తీసుకునేటటువంటి ఆదర్శాలు. ఈ మాటలు నెల్సన్ మండేలావి. అయితే దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి ప్రభుత్వం రాజద్రోహ నేరం కింద ఇతనికి శిక్షించడానికి ప్రయత్నించింది. అంటే అక్కడ ఉండేటటువంటి శ్వేతజాతీయుల యొక్క పాలనా విధానానికి వ్యతిరేకంగా, అంటే అక్కడ ఉండేటటువంటి ప్రధాన సమస్య ఏంటంటే వర్ణ వివక్షత. అంటే దాన్నే మనిషి యొక్క రంగును చూస్తూ వాళ్ళు ఏం చేస్తారు, వర్గీకరిస్తారనమాట. సో దీన్నే వర్ణ వివక్షత అంటాం. దాన్ని చివరిగా దేశంలో గల జాతి వివక్షత అని ఇచ్చారు ఇక్కడ. దీన్నే అపార్థీడ్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకొని, అపార్థీడ్ అంటే ఏంటి? సౌత్ ఆఫ్రికాలో శరీర రంగుని తీసుకొని ఆధారంగా వర్గీకరించడం అనమాట. సో ఈ అపార్థిటిక్ పాలనకు ఎదిరించినందుకు గాను అతనికి మరో 7 రాజకీయ నాయకులకు గాను 1964లో జీవిత ఖైదు శిక్ష విధించారు. ఓకేనా. దాదాపుగా నాటి నుండి 28 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలోని రాబెన్ ద్వీపంలో గల భయంకరమైన జైలులో శిక్షను అనుభవించాడు. సో నెల్సన్ మండేలా 28 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఇదే అతి సుదీర్ఘమైనటువంటి ఒక జాతీయ నాయకుడు విధించిన శిక్షగా కూడా చెప్తాను అనమాట. ఇక చూస్తే అక్కడ ఎంత వర్ణ వివక్షత ఉందో ఈ ఒక చిన్న సైన్ బోర్డు ఉంది, చూడండి ఒకసారి. ఓకేనా. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక డర్బన్ బీచ్లో ఉండేటటువంటి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఇది మీరు చూసి దీన్ని మనం మాట్లాడుకుందాం. సిటీ ఆఫ్ ది డర్బన్. అండర్ సెక్షన్ 37 ఆఫ్ ది డర్బన్ బీచ్ బై లాస్, దిస్ బాతింగ్ ఏరియా ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ది సోల్ యూజ్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది వైట్ రేస్ గ్రూప్. ఈ దర్బన్లో ఉండేటటువంటి ఈ బీచ్ అనేది కేవలం శ్వేత జాతీయులకు మాత్రమే నిర్దేశించబడింది. కాబట్టి ఇక్కడ ఎవరు రాకూడదు. అంటే ఎవరు? అక్కడ నేటివ్స్, బ్లాక్ పీపుల్స్ కానీ రావచ్చు, లేదా అక్కడ శ్వేత జాతీయులతో కలిసిపోయినటువంటి నల్ల జాతీయులు వాళ్ళని ఏమంటారు? మిశ్రమ జాతి, కలర్డ్ పీపుల్ అని వాళ్ళని పిలుస్తారు, రంగు ప్రజలు అని పిలుస్తారు వాళ్ళని. ఓకేనా. అంతేకాకుండా ఇక్కడ నుండి మన భారతదేశం నుండి వలస వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని భారతీయులు అంటారు. వీళ్ళందరికీ సంబంధించి ఒక బోర్డు అవుతుంది చూడండి. అపాయం: స్థానికులు, భారతీయులు, మిశ్రమ జాతి వారు రాత్రి సమయంలో ఈ ఆవరణంలో సంచరించినట్లయితే మీరు తప్పిపోయిన వారి జాబితాలో చేర్చబడతారు. సాయుధ గార్డులు కనిపిస్తే కాల్చివేస్తారు. క్రూరమైన కుక్కలు శవాలను మింగేస్తాయి అని మీకు హెచ్చరిస్తున్నాం. అంటే అక్కడ ఎవరు కూడా స్థానికులు అంటే బ్లాక్ పీపుల్, అలాగే మిశ్రమ జాతి అంటే అథమెటిక్ కలర్డ్ పీపుల్ అండ్ మైగ్రేటెడ్ ఇండియన్స్, భారతదేశంలో వలస వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ తిరగకూడదు. ఒకవేళ తిరిగినట్లయితే, ఓకేనా, అక్కడ తిరిగినట్లయితే అక్కడ ఉండేటటువంటి గార్డ్స్ మీకు కాల్చి చంపేస్తారు. అంతేకాకుండా మీ శవాలు కూడా దొరకవు, కుక్కలు తినేస్తాయి అని చేశారనమాట. సో ఈ 2 సైన్ బోర్డు చూస్తే మీకు అర్థమవుతుంది సౌత్ ఆఫ్రికాలో ఎంత భయంకరమైనటువంటి వర్ణ వివక్షత ఉండేదో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్ ఏంటి? దక్షిణాఫ్రికాలోని వర్ణ వివక్షతను ఏమని పిలుస్తారు? అపార్థిడ్ అనేది ముఖ్యంగా ఏ దేశంలో కనిపిస్తుంది? సౌత్ ఆఫ్రికా. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వర్ణ వివక్షతను మనం ఏ దేశంలో చూడొచ్చు? సౌత్ ఆఫ్రికా. సో ఇలా అనమాట. ప్రత్యేకంగా దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష విధానాన్ని అపార్థిడ్ అని పేరు. ఈ విధానాన్ని ఐరోపాకు చెందిన శ్వేతజాతి వారు దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టారు. 1700 లేదా 1800 సంవత్సరాల్లో, అంటే దీన్ని 17 and 18th సెంచరీలో ఐరోపా ఖండం నుండి ఇక్కడ వ్యాపారానికి వచ్చారు. మనలాగే మన భారతదేశానికి ఏ విధంగా వచ్చారు అలానే వచ్చారు. బట్ మన భారతదేశంలో ఏం చేశారు? టైం పట్టింది, పెద్ద దేశం కాబట్టి. ఇక్కడ మాత్రం ఏం చేశారు? తమ బలం, ఆయుధాలతో భారతదేశాన్ని ఆక్రమించిన విధంగానే ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించారు. కానీ భారత్ వల్లే కాకుండా అధిక మొత్తంలో శ్వేతవారు దక్షిణాఫ్రికాలో స్థిరపడి స్థానిక పాలకులుగా మారిపోయారు. మన భారతదేశంలో చాలా తక్కువ మంది వలస వచ్చారు. కానీ సౌత్ ఆఫ్రికా ఎందుకు వెళ్ళారు? మీకే డౌట్ రావచ్చు. ఎందుకంటే అక్కడ బంగారు గనులు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం గనులు మనం చెప్తే మనకి సౌత్ ఆఫ్రికానే గుర్తొస్తుంది అనమాట. సో ఎక్కువ మొత్తంలో శ్వేత జాతి వాళ్ళు అక్కడికి వలస వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారు. స్థిరపడిపోయింది చాలుగా
ఏం చేశారు, వాళ్ళు రూలర్గా అంటే పాలకులుగా మారిపోయారనమాట. ఈ జాతి వివక్ష విధానాన్ని ద్వారా ప్రజలను విభజించి వారి చర్మం రంగు ఆధారంగా వారు గుర్తింపు పొందేటట్లు చేశారు. స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలు నల్లని రంగు కలవారు. మొత్తం జనాభాలో 3/4 ఉన్న వీరిని నల్లని వారు, బ్లాక్స్ అని పిలిచేవారు. ఈ 2 జాతులే కాకుండా మిశ్రమ జాతి, ఈ 2 కలిపినటువంటి జాతి, మిశ్రమ కలర్ అంటే కలర్డ్ పీపుల్స్ అని పిలుస్తారు. లేదా కొంతమంది భారతదేశం నుండి అక్కడ వలస వచ్చిన వాళ్ళు, మనం ఎలా ఉంటాం, చామంచాయిగా ఉంటాం. ఓకే, అటు కంప్లీట్ బ్లాక్ కాదు, ఇటు వైట్ కాదు, మధ్యలో ఉంటాం. కాబట్టి మనల్ని కూడా ఏం చేశారంటే మిశ్రమ జాతి అంటే కలర్డ్. సో ఇక్కడ ఏమొచ్చింది, వైట్, బ్లాక్ అండ్ కలర్డ్. సో బ్లాక్ అండ్ కలర్డ్స్ని మనం ఏం చేశారు, వాళ్ళు బ్లాక్గానే ట్రీట్ చేశారనమాట. ఓకేనా. శ్వేత జాతి ప్రజలు శ్వేతేతరులను హీనంగా చూసేవారు. అంటే వైట్ అనేది 1, 2 కలిపి 1 అనమాట. ఈ శ్వేతేతరులకు ఓటు వేసే హక్కు లేదు, వీళ్ళకి ఓటు హక్కు లేదు. అంటే బ్లాక్ వాళ్ళకి కానీ కలర్డ్స్ వాళ్ళు కానీ ఓటు హక్కు లేదనమాట. ఈ జాతి వివక్ష అపార్థిడ్ విధానం నల్ల జాతీయులను ప్రధానంగా అణచివేశారు. వీరు శ్వేత జాతీయుల ప్రాంతాల నుండి వెలివేయబడ్డారు. అంటే ఎక్కడైనా సరే ఒక మంచి ఏముందని ప్లేన్ ఉందనుకోండి, మైదానం ఉందనుకోండి, అన్ని రకాల వస్తువులు ఉన్నాయనుకోండి, అక్కడ శ్వేత అంటే ఈ తెల్లవాళ్ళు వెళ్ళి సెటిల్ అయిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళు అప్పటికే ఉన్న నల్ల వాళ్ళు కానివ్వండి, లేకపోతే మిక్స్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తరిమేస్తారు. ఓకే, అనుమతి ఉంటేనే శ్వేత జాతీయుల ప్రాంతాలలో పని చేయగలరు. చూసారా, ఆ శ్వేత జాతీయులు ఉండే ప్రాంతంలోకి వెళ్ళాలన్నా మనకి పెర్మిషన్స్ ఉండాలి. ఓకేనా. రైళ్ళు, బస్సులు, ట్యాక్సీలు, హోటళ్ళు, స్కూళ్ళు, కళాశాలలు, గ్రంథాలయాలు, సినిమా హాళ్ళు, కళాక్షేత్రాలు, ఈత కొలనులు, ప్రభుత్వ మరుగుదొడ్లు వంటివన్నీ కూడాను 2 రకాలుగా వర్గీకరించారు. తెల్లవారికి 1, నల్లవారికి 1, 2 వేరుగా ఉండేవన్నమాట. ఇలా ప్రతి సౌకర్యాన్ని కూడా వేరు చేశారనమాట. దీన్ని వేరు చేయడాన్ని ఇచ్చాడు అపార్థిడ్ అన్నారనమాట. సో ఈ విధంగా ప్రతిదీ మీరు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా తెల్లవాళ్ళకి ఒకటి ఉంటుంది, నల్లవాళ్ళకి ఒకటి ఉంటుంది. మీరు బస్సు ఎక్కాలంటే కూడా తెల్లవాళ్ళకి కొన్ని సీట్లు, నల్లవాళ్ళకి కొన్ని సీట్లు ఉంటాయి. ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు గుర్తు రావాలి మనందరికి కూడాను, ఎవరు చెప్పండి, మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ కూడాను మనకి 19th సెంచరీలో ఆయన ఎప్పుడైతే బారిస్టర్ కంప్లీట్ చేశారో, సో తన మొదటి కేసు వాదించడానికి గుజరాత్ రాజస్థాన్ తరఫున ఎక్కడికి వెళ్ళారు, నేటాల్ అనేది నేపాల్ కాదండి, నేటాల్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉండేటటువంటి ఒక ఏరియా. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నప్పుడు కూడాను ట్రైన్ నుండి బయటికి తోసేస్తారు. చూశారు కదా, ఆ సంఘటన నుండి ఆయన మనకి ఈ ఫ్రీడమ్ ఫైట్లోకి రావడం జరిగిందనమాట. సో శ్వేత జాతి వారు ఆరాధించే చర్చిల సందర్శనకు కూడా వీరికి అనుమతించబడేవారు కాదు. చూసారా, చర్చిల్లోకి వెళ్ళాలన్నా కూడా బ్లాక్స్కి నో పెర్మిషన్. నల్ల జాతి వారు సంఘాలుగా ఏర్పాటు చేయరాదు. అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా సంఘాలు ఏర్పడకూడదు, లేదా భయంకర వివక్షత వ్యతిరేక నిరసన వ్యక్తం చేయలేదు. అంతేకాకుండా ఈ వివక్షతకు వ్యతిరేకంగా ఎవరూ కూడా తిరుగుబాటు చేయకూడదు. ఇలా అత్యంత క్రూరంగా పరిపాలించారు తెల్లవాళ్ళు. అయితే సో మన దేశంలో మాదిరిగానే వాళ్ళలో కూడా ఏమొచ్చింది, ఒక యూనిటీ వచ్చింది. 1950 నుండి నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణం వారు, భారతీయులు జాతి వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. సో 1950 నుండి వాళ్ళు స్టార్ట్ చేశారు. వీరు నిరసన ప్రదర్శనలు, సమ్మెలు ప్రారంభించారు. అయితే వీళ్ళందరూ కూడాను ఒక చోటుకు చేర్చడానికి ఏర్పడిన ఒక పెద్ద సంఘమే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ANC అన్నమాట. ఈ ANC అనేది ఒక మనకేమైంది, ఒక యూనియన్ అనేది చెప్పొచ్చు, లేదా ఒక సంఘంగా అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఎవరెవరైతే ఉన్నారో ఈ అపార్థిడ్ వల్ల పీడింపబడుతున్నారో, ఎవరైతే దీనికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నారో, సో వేర్పాటువాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక సంస్థలకు ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి నాయకత్వం వహించిన సంస్థ. అంటే అందరినీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం మీద ఉంటుంది చర్చ. నాకు ఇది అవసరం లేదని ఒకరు ఒక విధానంలోను, అంటే కొందరు హింసావాదాన్ని, కొంతమంది అహింస విధానాన్ని, కొంతమంది ఇంకో విధానాన్ని ఎంచుకుంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారనమాట. ఇందులో ఎవరెవరు వచ్చారు, ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి, అనేక మంది సున్నిత మనస్కులైనటువంటి శ్వేత జాతీయులు కూడా ఈ జాతి వివక్షతను వ్యతిరేకించడానికి ANCలో చేరి ఈ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. సో ఇది దారుణమని అందరికీ తెలుసు. కాబట్టి ఇంత తప్పు చేస్తున్నామని వారికి తెలుసు, అహంకారంతో వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళలో కూడా కొంతమంది ఏం చేశారు, ఇది వ్యతిరేకంగా ఉంది, వాళ్ళని కాపాడదామని చాలామంది శ్వేత జాతీయులు కూడా ANCలో చేరనమాట. మన ఇండియాలో ఏ విధంగా అయితే ఫ్రీడమ్ ఫైటర్ కోసం చాలా అనిబిసెంట్ కానివ్వండి, లేకపోతే చాలామంది
బ్రిటిష్ వాళ్ళు కూడా మనలో కలిసి మన ప్రభుత్వానికి మన పోరాటం స్వాతంత్ర పోరాటంలో మన సహాయం చేశారు. అలాగే అక్కడ కూడా అనమాట. అనేక దేశాలు జాతి వివక్షత అన్యాయంగాను జాత్యహంకారంగాను ప్రకటించాయి. సో కేవలం అదే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు కూడా దీన్ని వ్యతిరేకంగా ప్రకటించాయి. కానీ శ్వేత జాతీయుల ప్రభుత్వం వేలాది మంది నల్ల జాతీయులను మిశ్రమ వర్ణాలను నిర్బంధించడం, చిత్రహింసలు గురి చేయడం, చంపడం ద్వారా పాలన కొనసాగాయి. దీనికి చిత్రపటం అయితే ఉండేది, తీసేశాడు, హింసాత్మకంగా ఉండేది అనేది. రైట్. సో ఈ విధంగా అక్కడ అనేక బలవంతపు చర్యల ద్వారా ప్రభుత్వం కొనసాగించింది. అయితే ఏమైంది తర్వాత? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రశ్న, నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ పేరు ఏమిటని అంటారు? ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ ఏమిటి? ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనమాట. అయితే ఇంత జరుగుతుండేటప్పుడు మరి నూతన రాజ్యాంగం వైపు ఎందుకు మరలారో చూద్దాం ఒకసారి. జాతి వివక్షత వ్యతిరేకంగా నిరసనలు, పోరాటాలు పెరిగినందున అణచివేత విధానాల ద్వారా నల్ల జాతీయులను ఇక ఎంతో కాలం తమ పాలన క్రింద కొనసాగించలేమని శ్వేతజాతి ప్రభుత్వం గ్రహించింది. సో అధిక సంఖ్యాకులైనటువంటి నల్లవాళ్ళు అలాగే రంగువారు, సో మిశ్రమంగా కలర్డ్ అంటాం కదా, ఈ రంగువారు కలిసి పోరాటం వల్ల శ్వేతజాతీయులకు తెలిసిపోయింది ఇంకెక్కువ రోజులు వీళ్ళని అణచినొక్కలేము అంటూ రావడం జరిగింది. ఫలితంగా తన విధానాలను మార్చుకుంది. వివక్షాపూరిత చట్టాలను రద్దు చేశారు. రాజకీయ పార్టీలపై నిషేధాన్ని, ప్రచార మాధ్యమాలు అంటే మీడియాపై ఉండేటటువంటి ఆంక్షలు ఎత్తివేశారు. 28 సంవత్సరాల జైలు జీవితం అనంతరం స్వేచ్ఛాజీవిగా నెల్సన్ మండేలా బయటకు వచ్చారు. సో చివరికి వచ్చిన తర్వాత 1994 ఏప్రిల్ 26, డేట్ గుర్తుపెట్టుకోండి, 1994 ఏప్రిల్ 26, ఓకేనా, అర్ధరాత్రి ప్రపంచంలో నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా అనేది ఆవిర్భవించింది. దీనికి సంకేతంగా దక్షిణాఫ్రికా రిపబ్లిక్ నూతన జెండాను ఆవిష్కరించింది. అప్పటి వరకు ఉన్న ఫ్లాగ్ని తీసి కొత్త ఫ్లాగ్ అయితే తీసుకొచ్చారు. మీకు అందరూ తెలిసి ఉంటుంది, గ్రీన్ ఆరెంజ్ కలర్స్తో ఉంటుందన్నమాట. జాతి వివక్షను అనుసరించిన ప్రభుత్వ శాఖ ముగిసి బహుళ జాతి, అప్పటి వరకు కూడాను జాతి వివక్షత, కేవలం తెల్ల జాతి వాళ్ళు మాత్రమే ప్రభుత్వం పరిపాలించేవారు. దాన్ని పోయి బహుళ జాతి ప్రభుత్వం అంటే తెలుపు, నలుపు, రంగు, ఓకేనా, 3 జాతులు ఉండేటటువంటి, అంటే అంతకన్నా ఎక్కువ మంది ఉండొచ్చు. వలస వచ్చేవాళ్ళు చాలామంది ముస్లిమ్స్ ఉంటారు, ఇంకా అదే కాకుండా మిగతా మతాల వాళ్ళు కూడా ఉంటారు. సో అందరినీ కలిపి బహుళ జాతి ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అప్పటి నుండి కూడా మనకేమైంది, సో బహుళ జాతి ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఇది ఎలా సాధ్యమైంది చూద్దాం ఒకసారి. సో ప్రవర్తనపై, ఈ అసాధారణ ప్రవర్తనపై దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడు మండేలా మాటలు విందాం. సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు ఫస్ట్ ప్రెసిడెంట్ అయితే అవడం జరుగుతుంది. ఆయన చెప్పినట్టు మాటలు ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతి వివక్ష, అపార్టీ నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన చెందడానికి చర్చలు జరపడంలో చారిత్రక శత్రువుల విజయం సాధించాయి. ఎందుకంటే ఇతరుల్లో దాగి ఉన్న సహజసిద్ధ మంచితనాన్ని అంగీకరించడానికి మేము సిద్ధపడ్డాము. దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనంపై తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మానవులపై గల వారికి గల ఈ విశ్వాసం మన ప్రభుస్వామ్యానికి మూల స్తంభాలు. అంటే ఒకటి చూడండి, ఈ మొత్తం మనకి ఏం అర్థం అవుతుందంటే, సో మన దగ్గర శత్రువులు అయితే చాలామంది ఉన్నారు. ఎవరు? తెల్ల జాతి వాళ్ళు మన శత్రువులు. కానీ వాళ్ళతో శాంతియుతంగా చర్చలు జరిగి శాంతియుత పరివర్తన, వాళ్ళలో మార్పులు తీసుకురావడంలో మనం చారిత్రక విజయం సాధించాము. అంతేకాకుండా అంటే వాళ్ళు తెల్లవాళ్ళు ఎంత హింసా ప్రవృత్తిని కలిగి ఉన్న, హింసా మార్గాలతో మనల్ని హింసించినా వాళ్ళలో సహజ సిద్ధంగా కొంత ఏముంది చెప్పండి, మంచితనం ఎంత ఉంటుంది, దాన్ని అంగీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే వాళ్ళని రోజు దేశం నుండి బయటకు వెళ్ళగొట్టడం కానీ, లేకపోతే వాళ్ళ ఆస్తులు దోచుకోవడానికి కానీ మేము లేం. వాళ్ళు కూడా మంచి వాళ్ళే, వాళ్ళ యొక్క మంచితనాన్ని కూడా మేము స్వీకరించడం సిద్ధంగా ఉన్నాం. దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనంపై తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. కాబట్టి ఈ దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనము, సో వాళ్ళు మంచివాళ్ళే, మేము మంచివాళ్ళే అనే ఈ నమ్మకాన్ని మేము ఎప్పుడు విడిచిపెట్టము. సో మానవులపై గల వారి విశ్వాసం మా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. అంతేకాకుండా ఇలా వాళ్ళపైన మేము పెట్టుకునేటటువంటి ఈ నమ్మకం అనేది మా ప్రజాస్వామ్యానికి పిల్లర్స్ అవుతాయి అని ఆయన ప్రకటించాడు అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. అధిక సంఖ్యాకులైన నల్లజాతి వారు శ్వేతజాతీయులను అణచివేత, దోపిడీ, ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయిస్తే దక్షిణాఫ్రికాలో ఏం జరిగేది ఒకసారి చూడండి. సో వీళ్ళు వచ్చేసి 3/4 ఉన్నారు. మన ఇంతకుముందే మనం చెప్పుకో, వీళ్ళు 75% మంది నల్లవాళ్ళు ఉన్నారు, 25% మంది తెల్లవాళ్ళు ఉన్నారు. సో ఒక్కసారి ఈ 75 మంది కానీ ఒక్కసారి వాళ్ళు దోచుకోవడం చేస్తే ఏమవుతుంది? సో చూసారు కదా, ఒక మారణ కాండ జరుగుతుంది. కంప్లీట్గా తెల్లవాడు అనేవాడు లేకుండా పోతుంది ఒకవేళ జరిగితే. సో ఈ సమస్యను పరిష్కరించడానికి
మన వాళ్ళు ఆ మాట అయితే ఇచ్చారనమాట. తెల్లవాళ్ళు ఎంత మమ్మల్ని హింసించినా వాళ్ళ మనసులో దాగిన సాధించేంత మంచితనాన్ని మేము అంగీకరిస్తున్నాము, అంటే వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళని ఎటువంటి హింస చేయమని ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడనమాట. నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భించిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు శ్వేతజాతిలు చేసిన అకృత్యాలు క్షమించాలని నల్లజాతి నాయకులు తోటి నల్లజాతులకు విజ్ఞప్తి చేశారు. అంటే నిన్నటి వరకు తను ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యిండి మనల్ని అందరూ కూడా చిత్రహింసలు కొట్టాడు, తిట్టాడు, హింసలు చేశాడు, లేదా ఒక నాయకుడు అయిపోయి మనల్ని అన్ని రకాలుగా దోచుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, కొత్త రాజ్యాంగం వచ్చింది. ఈ కొత్త రాజ్యాంగంలో ఏమిటి, వాడు మనం సమానం. అలాంటప్పుడు అతనే మన పక్కన కూర్చుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. ఒకటి ఆయనకు భయం వేస్తూ ఉంటుంది, నిన్నటి వరకు ప్రతీకారం తీర్చుకున్నాను కదా, నా మీద ఏమైనా దాడి చేస్తాడేమో అని. వీడికి ఇంకో డౌట్ ఉంటుంది, మళ్ళీ వీడు ఎప్పుడైనా మళ్ళీ నా పైన దాడి చేస్తాడేమో అని. వీడికి మొదట్లో ఉన్న భయంగా చూస్తాడు. రెండో వాడు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావంతో భయపడుతూ ఉంటాడు అనమాట. ఎందుకు వీళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు ఏమంటే నన్ను కొడతాడు. సో ఇలా ఉందన్నమాట సమస్య. మానవ హక్కులు, సాంఘిక న్యాయము, ప్రజాస్వామ్య విలువలు, అన్ని జాతుల పురుషులు స్త్రీలు సమానత్వంపై ఆధారపడి ఒక నూతన దక్షిణాఫ్రికాను మనం నిర్మిద్దామని వారు తెలిపారు. అణచివేత, క్రూరమైన హత్యల ద్వారా పాలించిన వారు, స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారు ఉమ్మడి రాజ్యాంగాన్ని రూపొందించడానికి కూర్చున్నారు. ఇంతకుముందు క్రూర మార్గాలను ఎంచుకున్న పాలకులు, అలాగే వాళ్ళని వ్యతిరేకించినటువంటి నాయకులు మొత్తం అందరు కూర్చొని ఒక చర్చలు చేయడం మొదలుపెట్టారు. 2 సంవత్సరాల పాటు చర్చలు, వాదోపవాదాలు జరిపిన పిమ్మట వారు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాలు ఒకటిగా పేర్కొనదగినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేశారు. 2 years ఈ డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో అటు శ్వేతజాతీయులు, ఇటు నల్లవాళ్ళు, మిశ్రమ జాతి వాళ్ళు అందరూ కూడా కలిసి ఏం చేశారు, 2 ఏళ్ళ పాటు డిస్కషన్ చేసి వరల్డ్లో ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ అయితే రెడీ చేశారు. ఏ దేశంలో లేని విస్తృతమైన హక్కులను ఈ రాజ్యాంగం తమ దేశ పౌరులను కల్పించింది. సమస్యలు పరిష్కారం కోసం జరిపే అన్వేషణలు ఎవరికీ మినహాయించకూడదు. ఒకవేళ ఏదైనా సమస్య జరిగితే, అన్వేషణ జరిగితే నల్లవాడా, తెల్లవాడా, డబ్బు ఉన్నవాడా లేదా డబ్బు లేనివాడా, అధికారంలో ఉన్నవాడా, అధికారంలో లేనివాడా అని ఎవరిని మినహాయించకూడదు. ఏ సమూహాన్ని విరోధులుగా చూడరాదు. వారి ఇరువురు కలిసి నిర్ణయించుకున్నారు కాబట్టి అందరినీ సమానంగా. సో సింపుల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూస్తే ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. రాజ్యాంగం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరం సమానులే. సేమ్ డైలాగ్. ఓకే. గతంలో వారు ఏం చేసినా, ఏ అంశాన్ని ప్రాతినిధ్యం వహించినా కూడా ప్రతి ఒక్కరు పరిష్కారంలో భాగం కావాలని వారు అంగీకరించారు. గతంలో ఏం చేసినా దాన్ని అంతా విడిచిపెట్టండి, ఇప్పటి నుండి ప్రతి దాంట్లో అందరూ సమానమే అని డిస్కషన్ చేసుకున్నారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠిక ఈ స్ఫూర్తిని వెల్లడి చేస్తుంది. సో రాజ్యాంగంలో ఒక పీఠిక అయితే ప్రతి దేశానికి ఉంటుంది కదా మనకి. సో ఆ పీఠికలో మనకి వివరించడం జరిగిందనమాట. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులకు ప్రేరణనిచ్చింది. అంటే వరల్డ్లో ఉండేటటువంటి అందరూ ఎవరైతే ఉన్న మనకి డెమోక్రసీ ఉందో, ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక మోటివేషన్ ఇచ్చిందనమాట. 1994 వరకు అత్యంత అప్రజాస్వామిక దేశమని యావత్ ప్రపంచం ఖండించిన దేశం నేడు ప్రజాస్వామ్యానికి నమూనాగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉందన్నమాట. కలిసి పనిచేయాలనే దక్షిణాఫ్రికా ప్రజల దృఢ సంకల్పము తమ చేదు అనుభవాలను రంగుల హరివిల్లుగా మార్చుకోవాలనే సద్భావనే దక్షిణాఫ్రికా ప్రజలు ఈ మార్పును సాధ్యమయ్యేలా చేసింది. గతంలో ఏం జరిగిందో అంతా విడిచిపెట్టేసి, అంత పీడింపబడ్డామో వదిలేసి ఇప్పుడు అందరం కలిసి ఉందాము అనే ఒక కొత్త ఆ భావన ఏదైతే ఉందో, సద్భావన ఏదైతే ఉందో అదే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాను ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో అగ్ర ప్రజాస్వామ్య రాజ్యాంగంగా మనకి ఈరోజు మనకి పేరు పొందింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ మండేలా ఇలా అన్నారు: దక్షిణాఫ్రికా రాజ్యాంగం గతం భవిష్యత్తు రెండింటి గురించి తెలియజేస్తుంది. ఒకవైపు దక్షిణాఫ్రికా వాసులుగా జాత్యహంకారం, క్రూరత్వం, అణచివేత ధోరణి గల గతాన్ని ఎప్పటికీ పునరావృతం కాకుండా గంభీరమైనటువంటి ఒప్పందం చేసుకోవడం, మరోవైపు అంతకన్నా ముఖ్యమైనదిగా రూపాంతరం చెందిన మన దేశం వాస్తవంగా పూర్తి భావాలతో ప్రజలందరూ అనగా నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు, స్త్రీలు, పురుషులు భాగస్వాములు కావడం. సో చూసారు కదా, గతంలో ఉండేటటువంటి వర్ణ వివక్షత ఏదైతే ఉందో మళ్ళీ అది పునరావృతం కాకుండా, అలాగే భవిష్యత్తులో ఎవరికి కూడాను అలా జరగకుండా అందరికీ సమాన భాగస్వామ్యులు కావాలని నిర్ణయంతో ఈ రాజ్యాంగం అనేది చేశామని చెప్పారు. ఈ చిత్రం నేటి దక్షిణాఫ్రికా స్ఫూర్తికి ఫలితనిస్తుందంటే ఒక బొమ్మ అయితే ఇచ్చారండి, బట్ క్లియర్గా లేదు మనకి.
దక్షిణాఫ్రికా ప్రజలు తాము ఇంద్రధనస్సు జాతిగా పిలుచుకుంటారు. సో రెయిన్బోస్గా పిలుచుకుంటారు. చూసారా? సో నిన్నటి వరకు మనకి 2 వర్గాలుగా ఉండేది, ఇప్పుడు మనకి రెయిన్బోస్గా పిలుచుకుంటారనమాట. అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ పిల్లలకు సంబంధించింది. సో వలసవాద స్వభావము వివిధ చూడండి, స్వాతంత్రం కోసం దక్షిణాఫ్రికా పోరాట కథను మీరు భారత జాతీయ ఉద్యమాన్ని గుర్తు చేస్తుందా? క్రింది అంశాలు రెండింటి సాధ్య రూపాలను అనుభవాన్ని తయారు చేయండి అన్నారు. సో మనకి భారతదేశం అయితే గాంధీ, అక్కడైతే మండేలా. పోరాటాన్ని నాయకత్వం వహించిన పార్టీ అయితే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, మనకైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట. సో పోరాట పద్ధతి మనది శాంతియుతం, వారు కూడా శాంతియుతంగానే చేశారనుకుందాం. ఇంకా మనకు ఇది ఇప్పటి వరకు కూడాను మనకి సౌత్ ఆఫ్రికా పైన డిస్కషన్ అనమాట. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఎందుకు అవసరం, అసలు రాజ్యాంగం అనేది ఎందుకు అవసరం? సో ఇప్పుడే మళ్ళీ సౌత్ ఆఫ్రికానే మళ్ళీ తీసుకుందాం. మనకు రాజ్యాంగం ఎందుకు అవసరమని, అది ఏమి చేస్తుందన్న విషయాలు అర్థం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా దేశం ఒక మంచి ఉదాహరణ. ఈ నూతన ప్రజాస్వామ్యంలో అణచివేతకు పాల్పడిన వారు, అణచివేతకు గురైన వారు కూడా కలిసి జీవించాలని యోచిస్తున్నారు. ఇదిగోండి సమస్య. ఇంతకుమందుకు పీడింపబడినవాడు, పీడించినవాడు, ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి బతకాలి, ఇరుగు పొరుగున ఉన్నారు. సో నిన్నటి వరకు వాడు దొర, ఈరోజు దోస్తు. సో ఎలా ఉంటుంది? ఒకరినొకరు విశ్వసించడం అంత సులభం కాదు, చెప్పాం కదా. ఒకరినొకరు నమ్మడం అంత ఈజీ కాదు. ఎవరి భయాలు వారికి ఉంటాయి. వారు తమ ప్రయోజనాలు కాపాడుకోవాలని కోరుతున్నారు. అధిక సంఖ్యాకులైన నల్లజాతి వారు ప్రజాస్వామ్య సూత్రమైన మెజారిటీ పాలన విషయంలో రాజీ పడరాదని కోరుకున్నారు. వారు గణనీయమైన స్థాయిలో సామాజిక ఆర్థిక హక్కులను కోరుకున్నారు. శ్వేతజాతి మైనారిటీ వారు తమ విశేష అధికారాలు ఆస్తిని కాపాడడానికి ఆసక్తి చూపించారు. అంటే అప్పటి వరకు శ్వేతజాతి వాళ్ళు సమాజంలో ఒక గొప్ప పేరుంది, గుర్తింపు ఉంది, ఆస్తులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఏమవుతుంది? అవన్నీ దోచుకుంటారేమో, అవన్నీ తిరిగి గవర్నమెంట్ తీసుకుంటుందేమో, లేదా వాళ్ళని అధికారాలు తొలగిస్తుందేమో అని వాళ్ళు భయపడ్డారు. అంతేకాకుండా అదే సమయంలో నల్లజాతి వాడేమయ్యాడు, ఈరోజు పక్కనున్నాడు, ఇప్పుడైనా మళ్ళీ నాకు ఇబ్బంది పెడతాడేమో వీడు భయపడుతున్నాడు. సో వీడు ఎప్పుడైనా దోచుకుంటాడేమో అని వాడు భయపడుతున్నాడు. ఇద్దరు భయాలు వేరువేరుగా ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళకి ఏమి ఇవ్వాలి? ఒక గ్యారంటీ ఇవ్వాలి, భవిష్యత్తులో మీకు ఎటువంటి హాని జరగదని, అలాగే మీరు ఎవరి చేత పీడింపబడని మనం హామీ ఇవ్వాలి. సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు వర్గాలు ఒక రాజీకి అంగీకరించారు. మెజారిటీ పాలన, ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రానికి శ్వేతజాతీయులు అంగీకరించారు. మెజారిటీ పాలన అంటే నాయకులు ఎన్నుకోవడం, ఎక్కువ మంది ఏ పార్టీకి అయితే వస్తారో వాళ్ళే పాలన అందించడం. సో ఇది మెజారిటీ పాలన అంటాం. సో మన ఇండియాలో ఎలా అవుతుందో అలా. అంతేకాకుండా యూనివర్సల్ ఫ్రాంచైజ్ అంటాం కదా, ఒక వ్యక్తికి ఒక ఓటు, ప్రతి పౌరుడికి ఒక ఓటు ఉండాలి. పేదలు, కార్మికులకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఇవ్వడానికి కూడా వారు అంగీకరించారు. అధిక సంఖ్యాకుల పాలన నిరంకుశ పాలనగా ఉండరాదని నల్ల జాతీయులు అంగీకరించారు. సో అధిక సంఖ్యాకులు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా వీళ్ళు మళ్ళీ డిక్టేటర్షిప్ చేయొచ్చు లేదా డామినేషన్ చేయొచ్చు అని వాళ్ళు భయపడ్డారు. అంతేకాకుండా అల్పసంఖ్యాకులైన శ్వేత జాతీయుల ఆస్తిని అధిక సంఖ్యాకులైన నల్ల జాతీయులు స్వాధీనం చేసుకోబోరని మాట ఇచ్చారు. చూసారా, ఇంతకుముందు అని చెప్పుకుంది. సో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఏ క్షణంలో అయినా వాళ్ళ యొక్క ఆస్తులను దోచుకుంటారేమో అని భయపడ్డారు కదా, అది ఎప్పుడు జరగదు అనేసి హామీ ఇచ్చారు. అయితే ఈ రాజీ అంత సులభతరం కాదు. దీన్ని ఎలా అమలు చేయాలి? ఎవరు అమలు చేస్తారు? ఎలా అమలు చేస్తారు? ఒకరినొకరు విశ్వసించదగ్గడికి భవిష్యత్తులో వీరి మధ్య గల నమ్మకం విచ్ఛిన్నత కాదనే హామీ ఏంటి? సో ఇప్పుడైతే ఓకే, ఈ నాయకుడు ఎవరు నెల్సన్ మండేలా గారు ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు, ఒప్పుకున్నారు. భవిష్యత్తులో వచ్చే పిల్ల నాయకుల పరిస్థితి ఏంటి? ఎవడో ఒకటి అగ్రెసివ్గా ఉండి ఇది మాది కాదు, మా తాతలు చెప్పింది కాదని తిరగేస్తే ఏం చేస్తారు? సో అటువంటి పరిస్థితి ఇరు వర్గాల మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి, కొనసాగించడానికి ఇరువురు కట్టుబడి ఉండే విధంగా కొన్ని నియమాలను నిర్దేశించారు. ఇదండి కీ పాయింట్. సో కాబట్టి ఇరు వర్గాలు కూడా ఒక దగ్గర కూర్చొని కొన్ని నియమాలు అయితే నిర్దేశించారు. భవిష్యత్తులో పాలకులు ఎలా ఎన్నుకోవాలో ఈ నియమాలు తెలియజేస్తాయి. ఇవి ఎన్నికైన ప్రభుత్వాలు ఏమి చేయాలో ఏమి చేయకూడదో నిర్ణయిస్తాయి. అంతిమంగా ఈ నియమాలు పౌరుల హక్కులను నిర్ణయిస్తాయి. గెలిచిన వారు వీటిని సులభంగా మార్చలేనప్పుడు మాత్రమే ఈ నియమాలు పనిచేస్తాయి. దక్షిణాఫ్రికా ప్రజలు చేసినది ఇదే. కాబట్టి ఈ నియమాలనే ఏర్పాటు చేసుకోవాలి. ఇవి ఎవరు కూడా బ్రేక్ చేయడానికి ఉండదు, అంత సులభంగా మార్చలేనివిగా ఉండాలి. సో మన రాజ్యాంగం మాదిరిగానే మన రాజ్యాంగంలో ఏవైనా అమెండ్మెంట్ తీసుకురావాలనుకోండి, సో ప్రియాంబలం ఏదైతే ఉందో పీఠికలో ఉండేటటువంటి మౌలిక అంశాలను చెడగొట్టకుండా సవరణ చేసుకోవాలి. ఒకవేళ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకిస్తుంది. ఓకే, వారు కొన్ని ప్రాథమిక నియమాలపై అంగీకారానికి వచ్చారు. ఈ నియమాలే అత్యున్నతమైనవని, ఏ ప్రభుత్వం వీటిని విస్మరించజాలదని కూడా అంగీకరించారు. ఇటువంటి ప్రాథమిక నియమాలను కూర్పునే మనం ఏమని పిలుస్తాం? రాజ్యాంగం అంటాం.
ఇలా ఇరు వర్గాలు కూర్చుకొని సులభంగా మార్చకూడదు, ఎప్పటికీ ఒకేలా ఉండాలి అని చేసుకున్న ఒక అంగీకారాన్ని లేదా నియమాల యొక్క మనకి కూర్పునేమంటాం, రాజ్యాంగం అంటాం. రాజ్యాంగాన్ని తయారు చేయుట దక్షిణాఫ్రికాకు మాత్రమే ప్రత్యేకం కాదు. ప్రతి దేశంలోని విభిన్న సమూహాల్లో ప్రజలు జీవిస్తుంటారు. వారి మధ్య గల సంబంధం దక్షిణాఫ్రికాలో శ్వేత నల్ల జాతీయుల మధ్య గల సంబంధాలంతా చెడ్డవి కాకపోవచ్చు, కానీ ప్రపంచమంతటా ప్రజలు విభిన్న అభిప్రాయాలు, అభిరుచులు ఉంటారు. ప్రజాస్వామ్య దేశమైన కాకపోయినా ప్రపంచంలో చాలా దేశాలు ఈ మౌలిక నియమాలు ఉండవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ కేవలం రాజ్యాంగం అనేది ఒక సౌత్ ఆఫ్రికాకో ఒక ఇండియానే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఎలా పరిపాలించుకోవాలి, ఎలా తమను నియంత్రించుకోవాలి, రేపొద్దున ఏదైనా సమస్య వస్తే దేని ఆధారంగా సమస్యలు పరిష్కరించుకోవాలో ముందుగా గ్రంథస్థం చేస్తాం. దాన్నే మనం రాజ్యాంగం అంటాం. మీరు చాలా సినిమాలు అయితే చూడొచ్చు. ఉదాహరణకి బాహుబలిలో చూసుకుంటే వాళ్ళు రాజవంశానికి లేదా ప్రజలకు సంబంధించి ముందుగానే నియమాలు రాసుకుంటారు. సలార్ మూవీలో చూస్తే మీకు నిబంధనలు రాస్తారు కదా, భవిష్యత్తులో ఎవరు కూడా ఒకరినొకరు డామినేట్ చేసుకోకుండా ముందుగానే రాసుకుంటారు. సో అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా రాసుకుంటాయి. అయితే రాజ్యాంగం ఉన్నంత మాత్రాన అది ప్రజాస్వామ్య దేశం అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చైనాకి రాజ్యాంగం ఉంది, అయితే ప్రజాస్వామ్యమా? కాదు. సో కాబట్టి ప్రతి దగ్గర కూడా ఏముంటుంది, రాజ్యాంగం అనేది రాసి ఉంటుంది. కానీ రాజ్యాంగం ఉన్నంత మాత్రం అది ప్రజాస్వామ్యం అయితే అవసరం అయితే కావాల్సింది లేదు. ఓకేనా, ఇది కేవలం ప్రభుత్వాలకే వర్తించేది కాదు, ఏ సంఘానికైనా రాజ్యాంగం అవసరం. అది మీ ప్రాంతంలో గల క్లబ్ కావచ్చు, సహకార సంఘం కావచ్చు, ఓకేనా, రాజకీయ పార్టీ కావచ్చు, వీటన్నింటికీ రాజ్యాంగం అవసరమే. అంటే రాజ్యాంగం అంటే ఏంటి, ఒక సంస్థ పనిచేసే నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి ఒక కూర్పు అని చెప్తాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో చదువుతున్న వాళ్ళు అనుకోండి, మీ స్కూల్ ఎలా పనిచేయాలి, సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక టీచర్ తప్పు చేసినప్పుడు ఎలా శిక్షించాలి, ఒక పిల్లాడు తప్పు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ముందుగా ఒక నియమాలను రాసి పెట్టుంటారు. సో దాన్నే మనం రాజ్యాంగం అనుకోవచ్చు. ఓకేనా, మన రాజ్యాంగం అంటే ఆ సంస్థాపరంగా అది రాజ్యాంగం. భారతదేశంలో అంటే ఒక పెద్ద దేశాన్ని పరిపాలించాలంటే దేశానికి అంతటికి ఒక రాజ్యాంగం ఉంటుంది. సో ఇలా మనం ఏదైనా ఒక సంస్థ కానీ లేదా ఒక దేశం కానీ ఒక వ్యవస్థ కానీ సక్రమంగా నిర్వహించాలి అంటే దానికి కొన్ని ఏముంటే కట్టుబాట్లను ముందుగా పెట్టుకుంటారు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఒక దేశ రాజ్యాంగం అనేది ఆ దేశంలో కలిసి జీవించే ప్రజలందరికీ అంగీకరించి రాసుకున్న నియమాల కూర్పు. రాజ్యాంగం ఒక భూభాగంలో నివసించే వ్యక్తుల మధ్య సంబంధాన్ని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గల సంబంధాన్ని నిర్ణయించే అత్యున్నత చట్టం అంటాం. సో కాబట్టి ఒక దేశంలో ప్రజలు లేదా ఉంటే ప్రజలకు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఏ విధంగా ఈ కోఆర్డినేషన్ అనేది నిర్వహించాలి, సమన్వయం అనేది ఉండాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వేతరుల నాయకులకి మధ్యన ఎలా ఉండాలి, ప్రభుత్వం చట్టాలు చేసేటప్పుడు దేన్ని ఆధారంగా చేయాలి, మొత్తాన్ని చెప్పే అత్యున్నత చట్టం, సుప్రీం యాక్ట్ అంటాం. అందుకే ఏది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అలాగే ఏ దేశానికైతే ఆ దేశ కాన్స్టిట్యూషన్ అనమాట. మరి ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది ఒకసారి అయితే చూద్దాం. ఈ కాన్స్టిట్యూషన్లో మొదటిది, వివిధ రకాల వ్యక్తులు కలిసి జీవించడానికి అవసరమైన విశ్వాసాన్ని, సమన్వయ స్థాయిని కల్పిస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, రెండు విభిన్న మతాల మధ్య ఇప్పుడు చూస్తున్నాం మన పాకిస్తాన్, లేదు ఇప్పుడు ప్రస్తుతం మనం తగలబడిపోతున్నటువంటి బంగ్లాదేశ్ తీసుకుందాం. ఇక్కడ హిందువులను అత్యంత దారుణంగా ఏం చేస్తున్నారు, సమాజం నుండి వెలివేయడం కానీ, చిత్రహింసలు పెట్టడం, ఇంకా మారణకాండ అయితే చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ఉంటే ఏం చేస్తుంది? రాజ్యాంగం అనేది దేశం నుండి అన్ని ప్రజలకు ఒకే రకమైనటువంటి నమ్మకం కల్పించాలి. అంటే ఏ వ్యక్తి అయినా సరే తను భయం లేకుండా జీవించేటట్లు విశ్వాసాన్ని కల్పించాలి. అది ఇస్తుందన్నమాట. వివిధ రకాల వ్యక్తులు కలిసి జీవించడానికి అవసరమైన విశ్వాసాన్ని, సమన్వయ స్థాయిని కల్పిస్తుంది. రెండవది, ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుందో నిర్దేశిస్తుంది. ఏ నిర్ణయాన్ని ఎవరు తీసుకునే అధికారం ఉందో నిర్ణయిస్తుంది. ఏ అధికారాలు ఒక ప్రభుత్వంలో ఉండేటటువంటి ఒక అధికారి ఏ నియమం బట్టే అంటే తనకు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే లేకుండా కొన్ని అధికార విభజన అయితే చేసింది. వారి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అధికారాలు వాడచ్చు. ఓకేనా, ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా ఉందనుకుందాం. జిల్లా అధికారి అనేది రాష్ట్ర నియమాలను మార్చే హక్కు అయితే లేదు కదా. సో కాబట్టి రాష్ట్రం నుండి వచ్చే అధికారాలు జిల్లా యంత్రాంగం నిర్వహించాలి అంతే తప్ప కానీ రాష్ట్రం విధించే నిర్ణయాలు కానివ్వండి, నిర్దేశాలు కానీ మార్చే అధికారం జిల్లాకు ఉండదు. అంటే వాళ్ళ స్థాయి అంతే. కాబట్టి ఏ ఉద్యోగి ఎంతవరకు, ఏ అధికారి ఎంతవరకు నిర్ణయాలు తీసుకోవాలో నిర్దేశిస్తుంది. మూడవది, ఇది ప్రభుత్వ అధికారాలపై పరిమితులను విధిస్తుంది, పౌరులకు గల హక్కులు ఏమిటో మనకు తెలియజేస్తుంది.
ఓకేనా. పౌరులకు గల హక్కులు, ప్రభుత్వాలకు గల పరిమితులు తెలియజేస్తారు. 4వది ఉత్తమ సమాజాన్ని సృష్టించడం గురించి ప్రజలకు ఆకాంక్షలను వ్యక్తపరుస్తుంది. ప్రజలు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఒక ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది అనేది తెలియజేస్తుంది. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మనకు క్వశ్చన్ ఇచ్చి రాజ్యాంగం తెలియజేయని అంశం ఏది, రాజ్యాంగం తెలిసేది ఇదే, దాంట్లో ఇన్వాల్వ్ తప్పేది, ఇలా గజిబిజి చేసి ప్రశ్న అడగవచ్చు. మీరు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ ఫేస్ చేశారు. అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ కంటెంట్ అనేది నాట్ ఫర్ ఏపీడిఎస్సి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు సీటెట్, ఆర్ఆర్బి అండ్ ఆర్ఆర్బి టీచర్స్, నవోదయ టీచర్స్. మీరు ఇండియాలో రాసే ఏ ఎగ్జామ్కైనా ఇదే కంటెంట్. కాబట్టి 1-2 సార్లు వీడియో చూడండి. మీ యొక్క డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఎక్కడైనా రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కామెంట్ కూడా చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను. సో రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలే కానవసరం లేదు. అయితే ప్రజాస్వామ్య దేశాలన్నింటి కూడా రాజ్యాంగాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇదండి, రాజ్యాంగం ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్యం కాదు, బట్ ప్రజాస్వామ్యం అయితే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగం ఉండాలి. ఓకేనా, రైట్. గ్రేట్ బ్రిటన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనంతరం అమెరికన్లు తమకు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. విప్లవం తర్వాత ఫ్రాన్స్ ప్రజలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నారు. నాటి నుండి అన్ని ప్రజాస్వామ్య దేశాలు లిఖిత రాజ్యాంగాలు ఉండడం ఒక ఆచారంగా ఉంది. సో రేపొద్దున జీకే క్వశ్చన్ అడుగుతారు, అసలు లిఖిత రాజ్యాంగం లేని ఏకైక దేశం ఏదంటే ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ కూడా రాజ్యాంగం ఉంది, బట్ నాట్ రిటర్న్. ఓకేనా, లిఖితంగా లేదనమాట. ఇవండి, ఇది ప్రీ హిస్టరీ అనమాట. నెక్స్ట్ వచ్చేది మనకి భారత రాజ్యాంగం రూపకల్పన. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఇప్పటికే 36 మినిట్స్ పైన అయింది. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్ వెంటనే వస్తుంది, దాన్ని కూడా చూడండి. అండ్ మీ యొక్క అభిమానం ఏదైతే ఉందో దానికి ధన్యవాదాలు. ముందుగా లైక్ కొట్టండి అండ్ వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ వీడియోస్ వస్తున్నామంటే వాటిని ఫాలో అవ్వండి. అండ్ టెస్ట్ ఎగ్జామ్స్ కావాలంటే మొత్తం డిస్క్రిప్షన్ మన యాప్ ఉంది. సో తక్కువ ధరలకి పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.